కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ సో యూ. థ్యాంక్ చాలా పాజిటివ్గా ఉన్నారు. అండ్ మీ డైరెక్టర్ గారు కావచ్చు అండ్ చరణ్ గారు చెప్పే మాటలు బట్టి చూస్తే మంచి బ్రేక్ మూవీ అనుకుంటున్నా. బట్ ట్రైలర్ చూసి చాలామంది సోషల్ మీడియాలో డిసైడ్ అయిపోయారు, జడ్జ్ చేసేస్తున్నారు. సో కొన్ని కామెంట్స్ చేసేసారు. చాలా వరకు అయితే అంటే అనకూడదు కానీ బూతులు తిట్టే టైప్లో కొన్ని వర్డ్స్ అయితే వచ్చాయి. సో పర్సనల్గా అవనేవి మీకు ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యాయి? ఎందుకంటే మీ పేరెంట్స్ కూడా చూసి ఉంటారు అవి. సో ఎంతవరకు అవి ఎఫెక్ట్ అయ్యాయి? ఎఫెక్ట్ అయ్యా అంటే అది టీజర్, నార్మల్గా ట్రైలర్ ఆగస్ట్ 10th ఉంది. ఎఫెక్ట్ అయితే అయ్యింది కొంచెం. నార్మల్గా అయితే ఎవరన్నా నేను నా ఫ్యామిలీకి సపోర్ట్ అయితే ఇవ్వాలి, నేను ఇంకా చెప్పాలి బీ స్ట్రాంగ్, మూవీ హిట్ అవుతుంది అని చెప్పేసి. బట్ మా ఇంట్లో అది రివర్స్ అండి. దే నో వాట్ ఐఎమ్ డూయింగ్. వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నువ్వు అలా కాదు, యూ కెన్ డూ ఇట్ అని చెప్పేసి ఎంతో బాగా సపోర్ట్ చేశారు నాకు. యా. దెన్ ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అంటారు. సో మీకు ఫస్ట్ మూవీ మంచి బ్రేక్ పడుతుంది. కానీ అంటే ఈ క్యారెక్టర్ కొన్ని కొన్ని సీన్స్ చూసి నెక్స్ట్ ఫిలిమ్స్ కూడా ఆ టైప్లోనే వస్తాయి అంటే చాలామంది అంటారు కదా, పోలీస్ క్యారెక్టర్ చేస్తే పోలీసే వస్తాయి, లాయర్ క్యారెక్టర్ ఈ టైప్లో అంటారు. సో ఆ టైప్లో వస్తే మరి ఎలా అంటే నెక్స్ట్ ఎలా ప్లాన్ చేసుకుని? అంటే అది నేను చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఐఎమ్ వెల్ ప్రిపేర్డ్ అండి. యా. డైరెక్టర్ గారు బాగా ప్రిపేర్ చేసినట్టే ఉన్నారు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే ఆడుతున్నారు. యాక్చువల్గా రీసెంట్గా ఒకటి ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియో చూసాం. అంటే బామ్మతో పాటు ఒక వీడియో నిజంగా అది బాగా సెన్సేషనల్ అయింది కదా. అవును. సో మీకు ఆ వీడియో అప్లోడ్ అయిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ఎలా ఉండే యాక్చువల్గా రెస్పాన్స్? రెస్పాన్స్ అంటే నాకు హాఫ్ ఆఫ్ ది పీపుల్ పాజిటివ్గా అయిపోయారు. అంటే అది నా ఒరిజినల్ క్యారెక్టర్ కాబట్టి నేను నార్మల్ ఇన్ జనరల్ బయట ఎలా ఉంటాను ఏంటనేది ఆ వీడియోలో క్లారిటీగా కనిపించింది కాబట్టి నాకు చాలా పాజిటివిటీ అయితే వచ్చింది. అది టీజర్ చూసినప్పుడు చాలా ఇన్నోసెంట్గా బబ్లీ క్యారెక్టర్ కనిపించింది మీది. సో లాస్ట్కి వచ్చేప్పటికి అంటే ఇన్నోసెంట్ కనిపించిన లాస్ట్ ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి మీ ఫాదర్తో మాట్లాడతారు కదా. సో దానికి చాలా రియాక్ట్ అయ్యారు ఆడియన్స్, కానీ మన ట్రోలింగ్ చేశారు కదా. సో ఆ తర్వాత ఏదైనా సీన్స్ డైరెక్టర్ డిస్కషన్ చేశారా, ఈ సీన్స్ ఉంచాలా వద్దా, రేపు పొద్దున రిపీట్ అవ్వచ్చేమో అని చెప్పి? అంటే అర్థం కాలేదు. లాస్ట్ టీజర్లో లాస్ట్లో ఆన్లైన్ క్లాసెస్ అంటే, ఫాదర్ డోర్ కొడతారు కదా. టీజర్ తర్వాత డిస్కస్ ఎస్ చేసాం. ఎస్. అది అంతా డైరెక్టర్ సార్ ఇంకా మార్తాండ్ గారు చూసుకున్నారు. మార్తాండ్ సార్ అంతా. అంటే మీ పర్సనల్గా కొంచెం నెగిటివ్ వచ్చి ఉంటాయి కదా కామెంట్స్, అవి చూసిన తర్వాత మీరు ఏమైనా డిస్కస్ చేశారా? ఇప్పట్లో లేదండి, టీజర్లో ఉంది. అంటే మేము చెప్పాల్సిన కంటెంట్ మాకు నమ్మకం ఉంది కాబట్టి అట్లా ఏం డిస్కస్ చేయలేదు, అలా ముందుకెళ్ళింది. చాలా ఇంట్రెస్ట్ ఉండేది కానీ మీ కళ నెరవేరింది ఇప్పుడు. కానీ ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు మీ షూటింగ్ చేసేటప్పుడు కొన్ని సన్నివేశాల వల్ల మీ అమ్మగారు వద్దు ఈ సినిమా వదిలేసి మనం వెళ్ళిపోదాం అని చెప్తే, లేదు నాకు ఈ స్టోరీ మీద నాకు నమ్మకం ఉంది, నేను సినిమా తీస్తాను అని చెప్పి మీరు తీశారంట. ఇజ్ ఇట్ రైట్? నేను టీజర్లో అదే కదా చెప్పాను, టీజర్ ప్రెస్ మీట్లో అదే చెప్పాను. అంటే మీకు ఏ పాయింట్ నచ్చింది? అంటే అందరికీ మీరు అంటే నేను మూవీ మొత్తం అంటే ఎవరన్నా కానీ కథ వినే చూస్ చేసుకుంటారు కదా, నేను కథ మొత్తం విన్నాను. యా. మీ అమ్మగారు తర్వాత ఏం చెప్పారు? అంటే మొన్న రీసెంట్గా మూవీ వేశారు కదా ప్రీమియర్ షో, అప్పుడు ఏం చెప్పారు? అంటే దీని తరపు నుంచి మీకు మంచి పేరు వస్తుందని చెప్పారా, లేదంటే బాగుంది యాక్టింగ్ బాగా చేసావని చెప్పారా, ఇంకేమైనా లేదంటే ఇంకేమైనా చెప్పారా? అందరూ ఏడ్చారండి నా యాక్టింగ్ నచ్చిందని. అంతేనా? అంతే, ఇంకేం చెప్పలేదు. ఇంకేం ఓకే, చెప్పలేదు. ఆల్ ద బెస్ట్. టీజర్ చూసినప్పుడు మీ క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ అనిపించింది. అంటే ఒక టీనేజ్ అమ్మాయి ఎలా ఉంటుంది, ఒక ఫాదర్ డాటర్ బాండింగ్ ఎలా ఉంటుంది అని కనిపించింది, రిప్రజెంట్ కనిపించింది. సో మీరు పర్సనల్గా ఒక బ్రేక్ ఇన్ పాయింట్ అయిన కానీ లేకపోతే క్యారెక్టరేషన్ ఆర్క్లో ఈ యాక్టింగ్ నేను చేయగలను ఈ పాయింట్ అని ఏదైనా కష్టంగా ఛాలెంజింగ్ అనిపించిన పాయింట్ ఏంటి? నాకు ఇది ఛాలెంజింగ్ రోల్ అనే చెప్పాలి. నేను ఫస్ట్లో నాకు మంచిగా లంగావోని, కమ్మలు, ఒక ప్రాపర్ తెలుగు అమ్మాయి ఒక క్యారెక్టర్ వస్తే బాగుండని నేను అనుకున్నాను. ఆఫ్టర్ సమ్ టైమ్ అంటే ఇప్పుడు ఉన్న సినిమాలు అవి చూస్తూ ఉంటే నేనేం రియలైజ్ అయ్యానంటే, ఇప్పుడు నవరసాలు చేస్తేనే కదా సార్ మనం అంటే కెపాసిటీ ఏంటనేది తెలుస్తుంది కదా. సో నాకు హాఫ్ ది ఫిలిం కొంచెం ఛాలెంజింగ్గానే అనిపించింది. యా.